ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ నా దేవుని బిడ్డలారా, చూడండి, ఇది మా మందిరము. నా పేరు ప్రభుకుమార్. నేను యువలోడ్పాడు ప్రాంతము సుబ్రాడి సత్రమని సేవ పరిచర్య చేస్తున్నానండి. చూడండి, మా మందిరం ముందు ఇదిగో వంతెన కట్టానండి. నిన్న మొన్న వంతెన కూడా లాక్కొని వెళ్ళిపోయిందండి. దేవుని మహాకృపను బట్టి ఇంకా పైకి రాలేదు వాటరు. ఎందుకంటే మందిరం అంతా తడిచిందండి. మందిరం అంతా తడిసిపోయి పట్టలంతా ఎగిరిపోయి ఈ తుఫాన్ దెబ్బకి మందిరం అంతా తడిసిపోయిందండి. చూడండి, ఇది నా దేవుని బిడ్డలారా, ఇదిగో చూడండి, అంతా వాటరే. మా అబ్బాయి వచ్చి మొత్తం ఎత్తిపోసేసి శుద్ధంగా క్లియర్ చేస్తున్నాడు. అడగండి, మొత్తం నీట్ చేస్తున్నాడు. మొత్తం కారిపోయిందండి. ఈ ధరేముడు కూడా చూడండి, వాటర్ ఎట్లా కారిపోయినాయి. కారిపోయి ఇదంతా రచ్చ అయిపోయిందండి. ఇది నా దేవుని బిడ్డలారా, చూడండి. ఎందుకంటే ప్రియ నా దేవుని బిడ్డలారా, దేవుని పని మనం చేస్తే దేవుడు మనకిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుందండి. దయచేసి మందిరం కొరకు మీరేమన్నా మనసు కలిగి సహాయం చేయాలనుకుంటే ఇదండి, సహాయం చేయండి. పైపులు తేవాలనుకుంటున్నాను. పైపులు తెచ్చే స్తోమత లేదండి నాకు. నా కుటుంబం కూడా నడిచే స్థితి లేదండి. అందుకే ఆర్థికంగా చాలా కుంగిపోతున్నాను. దేవుని మహాకృపను బట్టి నేను ఇవన్నీ దేవుని ప్రేరేపణ కలిగి ఇలా అందరూ ఇస్తుంటే తెచ్చిపెట్టానండి. ఇదే చూడండి, మనకు మొత్తం బ్యాక్ సైడ్ కూడా మొత్తం పట్టానండి. కానీ ఆ పట్ట వల్ల వాటర్ మొత్తం చూడండి, ఇదంతా పగిలిపోయే లోపలికి వాటర్ వచ్చేసాయండి. ఇదంతా నీళ్ళునియండి. జస్ట్ తెల్లవారు 4 గంటల నుంచి వాటర్ లేవు. అదూరికి వాటరే ఉండయండి. ఇదండి, ఎడదాకు నేను వాటరు. ప్రియ నా దేవుని బిడ్డలారా, నేను ఎందుకు సహాయం అడుగుతున్నానంటే, మళ్ళీ ఏదన్నా వర్షం వస్తే మొత్తం పోతుందని భయంతో నేను సహాయం అడుగుతున్నాను. సహాయం చేయండి ప్రియ నా దేవుని బిడ్డలారా. మీరు ఏం అడగాలో కూడా నాకు తెలియట్లేదు. ఎందుకంటే కొంచెం బాధ అనిపిస్తుంది. మందిరం అంతా ఇలా నీటి మట్టం అయిపోయింది. చూడండి, ఈ ప్రాంతం ఉంది, ఇక్కడ దాకా వచ్చింది నిండు వాటరు. అదే మొత్తం వంతెనే పెరగకపోయిందండి. వంతెన కట్టాము, వంతెనే పెరగకపోయింది నీటి వల్ల. చూడండి, నా దేవుని బిడ్డలారా, సహాయం చేయాలి అని మీకు దేవుని ప్రేరేపణ కలిగితే ఇదిగో నా ఫోన్ నెంబర్ అండి. కనుక్కోండి మందిరం ఎక్కడ ఉంది, మరి ఎలా ఉందా అని. అంటే కొంతమంది ఫేక్ చెప్తారు కదండి, ఫేక్ చెప్పి సహాయం అడుగుతుంటారు. అది కాదండి, నేను నిజంగానే అడుగుతున్నాను. మందిరం కొరకండి. చూడండి, నా పేరు ప్రభుకుమారు. సుబ్రాడి సత్రంలో నేను పరిచర్య కొనసాగిస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి చూడండి, మందిరం అంతా ఇట్లా చూడండి ఎట్లా తెరిచిపోయింది. మొత్తం నీరండి. చూడండి, ఇట్లా తెరిచిపోయింది. నా దేవుని బిడ్డలారా, సహాయం చేసి మీరు దేవుని మంది కొరకు సహాయం చేస్తే దేవుడు మీ కుటుంబాన్ని దీవిస్తాడని నిజంగానే. ఎందుకంటే దేవుని పనిలో మనం వాడబడితే, దేవుని కొరకు మనం శ్రమ కురిస్తే దేవుడు మనకి అన్ని విధాలుగా సహాయం చేస్తాడని దేవుని వాక్యం చదివిస్తుంది. మంచిదండి, మీరు సహాయం చేసే ఈ మందిరం కొరకు కొంచెం శ్రమ పడదామండి. సహాయం చేయండి. మందిరం త్వరలో రేకులు వేయాలనుకుంటున్నాను. రేకులు వేస్తే మా మందిరం పేరు సియోను ప్రార్థనా మందిరం అండి. నా పేరు ప్రభుకుమార్ అండి. నా దేవుని బిడ్డలారా, సహాయం చేయండి. మీ కుటుంబాలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. మరి ముఖ్యంగా నా తండ్రి సహాయం చేయాలనుకుంటే నా ఫోన్ నెంబర్ అండి 7730811961 అండి.
ఫోన్పే నెంబర్ కూడా అదే, గూగుల్ పే నెంబర్ కూడా అదండి. మీరు సహాయం చేసే ఒక దేవుని యొక్క కృపను బట్టి సహాయం చేయాలనుకుంటే మీరు సహాయం చేయండి. దేవుడు మీ కుటుంబాలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.